రావాలండి, సుమంట గారు అందరూ రావాలి, కుటుంబ సభ్యులందరూ కూడా పొందరు కదా. తండ్రి సర్వాధికారిని వందనాలు. పల్లవి జన్మదిన కార్యక్రమం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఆయుష్ను ఆరోగ్యం దయచేసి క్షేమంగా మరలా ప్రభు నూతన మరొక సంవత్సరాన్ని వారికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కూడా కాశీ కాపాడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, జ్ఞానమును, భక్తిని, విశ్వాసాన్ని దయాకిరీటముగా ధరింపజేసి నీ కృపలో బలపరచండి. నీ సహాయముతో నింపమని ప్రభు నా సున్నితమైన మనస్సు, సున్నితమైన భక్తిని నేర్చుకునే కృప దయచేసి నా వయసు ఎందును జ్ఞానమందును కూడా ఫలింపు అభివృద్ధి పొందించి ప్రభు స్వీకరించండి. ఇచ్చిన తల్లిదండ్రులు జ్ఞాపం చేసుకుంటున్నాం. శనికుమారుడిగా సాత్వికం జ్ఞాపం చేసిన బిడ్డను కూడా ఫలించి అభివృద్ధి పరచండి. కుటుంబ సభ్యులను, బంధువులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కూడి వచ్చిన సంఘ బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ఈ కేకు కట్ చేస్తూ ఉంటుండగా మీది తోడుగా ఉంచి నడిపించమని ముందుగా తెలియజేసిన వాక్యములో ఇశ్రాయేలు ప్రజలను ఎలా అయితే ఆశీర్వదించాడు అలాగే బిడ్డల మీద ఆయుష్ను ఆశీర్వాదం అనుగ్రహింపజేసి దీవించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దీవించను గాక. ఆమేన్. ఏ సంపూర్ణ విజయం కలుగును గాక. పరిశుద్ధాత్మ నామములో దీవించును గాక. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆహారాన్ని దీవించి ఆశీర్వదించమని అర్పించిన వచ్చిన వారు కూడా దీవించి కులకుల్లో సహాయం చేసి వాళ్ళ ప్రజలు రాష్ట్ర ప్రతిబంధ దయచేయమని అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Thank you.
పెట్టేమన్నా చేతి పాడవుతుంది మన ఒకటి తీసుకోవాలి అలవాటు అవుతుంది ఇప్పుడేమంటారు సరిపోందా టెంట్ ఉండండి అశుభ్రాలు చేస్తాను కొద్దిగా నాకు తిన్నది 2 నిమిషాలు ఆగింది నాకు అయిపోయి గుడ్డ తినే నోటి పట్టిగా ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన సహోదరులకు కూడికి ఏర్పాటు చేసుకున్న బాల కుటుంబానికి సుగుండయ్య కుటుంబానికి శ్రీను కుటుంబానికి అలాగే కొన్నేరు కుటుంబానికి అందరికీ కూడా వచ్చిన బంధువులకి అందరికీ కూడా క్షేమకరముగా సదాకాలం అందరికీ తోడే నడిపించడం చేస్తాం.